ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం వైభవంగా జరుగుతుంది. వైశాఖ మాసం తృతీయ సోమవారం సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 2:30 స్వామివారి నిజరూపాన్ని అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం అతిథి గజపతిరాజు, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గణబాబు, వంశీకృష్ణ యాదవ్, విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ దర్శించుకున్నారు. సామాన్య భక్తులకు 3:30 దర్శనాన్ని కల్పించారు. సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 2:30 అయితే మాత్రం వీఐపీలకి దర్శనాన్ని కల్పించారు. తర్వాత సామాన్య భక్తులకి 3:30 దర్శనం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అంటే మంత్రులు, అలాగే అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మీనా మరిన్ని వివరాలు అందిస్తారు. మీనా. విశాఖపట్నం సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక చందనోత్సవానికి భారీ స్థాయిలోని ఏర్పాట్లయితే పూర్తయ్యాయి. ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లా యంత్రాంగం మరియు దేవస్థానపు అధికారులు అండ్ పోలీసు శాఖలు కూడా సమన్వయంతో ప్రత్యేక చర్యలను చేపట్టాయి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ ఆధ్వర్యంలోని కూడా అధికారులు ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షించారు. ఈ ఏడాది కూడా సుమారు 2 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఈ చందనోత్సవం రోజున తెల్లవారుజామున 4 గంటలకి తొలి పూజ అనంతరం దర్శనాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటలలోపు ఈ దర్శనాలు ప్రక్రియ అయితే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్తున్నారు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా కూడా ఇప్పటికే టికెట్స్ విక్రయం, తర్వాత ఆఫ్లైన్ టికెట్స్ కూడా విక్రయం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది జిల్లా అధికారులు కానీ తర్వాత పోలీస్ అధికారులు కానీ అదేవిధంగా ప్రజలు భక్తులు వేరే జిల్లాల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కానీ త్రాగునీరు సదుపాయం కానీ ప్రసాదాల కౌంటర్స్ కానీ వేరువేరుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చాలామంది వేరే ప్రాంతాల నుంచి కూడా రాత్రి నుంచే కూడా ఇక్కడ బస చేస్తూ స్వామివారి దర్శనం కోసం అయితే ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా ఇప్పటికే అయితే 300, 1000 రూపాయలు, 1500 రూపాయల కేటగిరీలోని సుమారు 40,000 టికెట్లు అయితే ఇక్కడ విక్రయించడం జరిగింది. మిగతా భక్తులకు కూడా ఉచిత దర్శనం అయితే కల్పించనున్నారు. ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తెల్లవారుజామునే 2:30 అయితే స్వామివారి నిజస్వరూపాన్ని అనువంశిక ధర్మకర్త అయిన అశోక్ గజపతిరాజు గారు తొలి దర్శనాన్ని చేసుకున్నారు. అయితే అనంతరం అతిథి గజపతిరాజు, అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గణబాబు, వంశీకృష్ణ యాదవ్, విష్ణుకుమార్ రాజు, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవులు దర్శించుకున్నారు. సామాన్య భక్తులకు కూడా 3:30 నుంచి దర్శనాన్ని కల్పించనున్నారు. రైట్, థ్యాంక్ యూ మీనా. ఇక్కడ చూసుకున్నట్లయితే సంవత్సరానికి ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మీనా. లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ దేవదేవుని ఆశీర్వచనంతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనంతో ఈరోజు ఆ వస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశం కూడా నాకు లభించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నా. ఆ భగవంతునికి అధికారికంగా వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకొని ఆ దేవదేవుడు తాలూకా దర్శనమే మేజర్ పార్ట్ కింద, మేజర్ ప్రయారిటీ కింద తీసుకొని ఈరోజు
సామాన్య భక్తులందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా అక్కడ సిబ్బంది, ఆలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జరగకుండా చూసుకునే బాధ్యత అందరం కూడా తీసుకున్నాం. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చందనోత్సవం పండగకి ప్రతి సంవత్సరం కూడా సింహాచలం దేవస్థానం వారు చాలా వైభవంగా సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే పూసపాటి వంశస్థులు శ్రీ పూసపాటి అశోక్ రాజు గారు, గౌరవ గవర్నర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా దర్శించి రావడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ గారు మరి నేను కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 7 లక్షల మందికి దర్శనం కలిగేలాగా అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. చాలా లిమిటెడ్గా వీఐపీ పెట్టడం జరిగింది. సామాన్యుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఆలోచించి జాగ్రత్తగా చేయడం జరిగింది. గత సంవత్సరంలో మనం ఎటువంటి ఇష్యూ లేకుండా జాగ్రత్తగా ముందస్తుగానే 15 రోజుల ముందే ఎటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయకుండా అన్ని సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో 1-2 సార్లు ఆలోచించి అన్నీ చేయడం జరిగింది. ఉన్నతాధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ అందరూ కూడా చాలా బాధ్యతగా ఇక్కడ వ్యవహరించడం జరిగింది. ఎంతో ప్రాశస్త్యం కలిగిన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ కార్యక్రమం ఈరోజు తెల్లవారుజాము నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఉదయం సుమారు 2:30 గంటల సమయంలో వంశపారంపర్య ధర్మకర్త శ్రీ అశోక్ రాజు గారి తొలి పూజ దేవస్థానం తరఫున ఆయన చేతుల మీదుగా సాంప్రదాయకంగా వస్తున్న విధంగా తొలి పూజ నిర్వహించడం జరిగింది. స్వామివారికి చందనవలసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా సాంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టు వస్త్ర సమర్పణ చేశారు. అప్పటి నుంచి కూడా సామాన్య భక్తులకు ముందుగా 3:30 ప్రాంతంలో దర్శనాలు ప్రారంభించడం జరిగింది. సామాన్య భక్తులకు అప్పటి నుంచి దర్శనం నడుస్తుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఏజ్.